కోర్టులు నడిపడం అనేది ప్రతిరోజు ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిది. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకంటే వీఆర్ పార్టిసిపెంట్స్ ఇన్ ది బ్యాటిల్. కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, నా అమ్ముల 10 నుంచి 2 బాణాలు నేను లాస్ట్ 2 బాణాలు కోల్పోయాను. అది నాకు తీరని లాస్. ఒక మంచి ఆఫీసర్స్ నా టీంలో ఉండడం అనేది మా యూనిట్కి ఒక గర్వకారణమైన విషయం. సో వచ్చే ఆఫీసర్స్ కూడా విత్ ద సేమ్ విగర్ అండ్ ప్యాషన్ తోటి అందరికీ ఆమోదయోగ్యంగా వర్క్ చేస్తారనేది నేను కూడా ఆశిస్తున్నాను. ఆశలత మీరు చెప్పినట్టుగా షీ ఈజ్ వెరీ కైండ్ అండ్ వెరీ వెరీ కైండ్ పర్సన్ అండ్ వెరీ పేషెంట్. తప్ప నేను ఎప్పుడు మాట్లాడినా కానీ ఐ నెవర్ ఫౌండ్ హర్ ఏ బిట్ ఆఫ్ అగ్రెసివ్. ఎక్కడ కూడా ఒక చిన్న అగ్రెసివ్ మూమెంట్ కూడా నేను ఐ నెవర్ అబ్జర్వ్. సో షీ ఈజ్ వెరీ ఆఫ్ ఫర్ ఫ్యామిలీ కోర్ట్. అందువల్ల షీ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్ ది ఫ్యామిలీ కోర్ట్ అండ్ the clients whoever appeared before her are very lucky. So her services are closed in Nizamabad from today onwards. We hope the next officer will substitute in all aspects her position. Next Uday Bhaskar garu ఇంటింటే ఒడ్డుడింటే అన్నట్టుగా ఆయన వచ్చిన రోజు ఉదయ భాస్కర్ కోర్టు వరకే పరిచయం. నిజామాబాద్ టౌన్ చుట్టుపక్కల ఉన్న టోటల్ నిజామాబాద్ డిస్టిక్లో ఉదయ భాస్కర్ పేరు తెలియని వాళ్ళు లేరు. వారి కార్యక్రమాలు నేనే ఊహించాను. గ్రాటిఫికేషన్ కోసం నా దగ్గరికి వస్తాయి. వారు అంటున్నారు, మేడం చాలా అడ్వైజ్ చేశారు, నాకు చాలా సలహాలు ఇచ్చారు అని. ఏదో గౌరవంతో వారు అలా చెప్పుకుండొచ్చు. వారు ఇంటిమేషన్ ఇస్తారు, నేను రాటిఫై చేస్తాను, మిగతా ప్లాన్ అంతా వారిదే. ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం లేకుండా ఆయన ఉన్నది నేను ఎప్పుడు గమనించాను. ఈ ఫీల్డ్లోనే వర్క్ చేశారు, వేరే ఫీల్డ్లో వర్క్ చేయలేదు అనేది లేదు. మెడికల్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఫుడ్ అండ్ సేఫ్టీ కానివ్వండి, లేకపోతే హాస్టల్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, స్కూల్స్, వాట్ నాట్, వీడీసీస్, ఇది అన్నీ లేదు. బహుశా ఒక జిల్లా కలెక్టర్ కూడా అన్ని విషయాలలో వేలు పెట్టుండరు, అంత సక్సెస్ సాధించుండరు. ఆయన అన్ని రంగాలలో అంత సక్సెస్ సాధించారు. సో ఆయన వెళ్ళడం అనేది డిఎల్ఎస్ఏ చైర్మన్గా నాకు ఐ లాస్ట్ మై రైట్ హ్యాండ్. సో ఇది ఎలాగా భర్తీ చేయాలి అనేది నాకు కూడా అర్థం కాని విషయం. ఇందాక మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉదయ భాస్కర్ గారిని మేము ఇంత తొందరగా పంపిస్తామని అనుకోలేదు సార్. మీరు పంపించలేదు సార్, మీరు పంపించే కేసులు కొన్ని ఉంటాయి, వేరే వారు ప్రమోషన్ చేస్తున్నారు. హైకోర్టు వారు పంపించే కొన్ని ఉంటాయి, అడ్వకేట్ పంపించే కొన్ని ఉంటాయి. వారు మంచి సక్సెస్, మీ అందరి సహకారంతో ఒక మంచి సక్సెస్ సాధించి మంచి ప్రమోషన్ పొంది ఒక మంచి పోస్ట్కి, ఒక మంచి ప్లేస్కి ఇద్దరు ఆఫీసర్స్ పెడుతున్నారు. మీరందరూ చాలా పాజిటివ్గా మాట్లాడారు వారిద్దరి గురించి. సో మీ మనసులో కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ విషెస్ వారికి ఎప్పుడు ఉండాలి, వారికి అంతా మంచి జరగాలి. వారి సర్వీసెస్ ఎప్పుడు కూడా జనాలకి ఇదే లెవెల్లో అందించాలని వారిని మరీ కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారికి, అదేవిధంగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ మేడమ్స్, పోలీస్ ఆఫీసర్స్, బార్ ప్రెసిడెంట్ గారికి, బార్ కౌన్సిల్ మెంబర్ గారికి అండ్ అదర్ అడ్వకేట్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ 6 months అంటున్నాను. ఐఎమ్ హ్యాపీ టు వర్క్ హియర్. బార్ బెంచ్ రిలేషన్షిప్ మనం లేకపోవచ్చు. సో క్యాంప్స్ ద్వారా మీ అందరూ నాకు సహకరించినందుకు, ఎందుకంటే దాదాపు
నేను ఎక్కడైతే క్యాంప్స్ కండక్ట్ చేశానో అడ్వకేట్ ఒక సహకారం చాలా బాగున్నది. దాదాపు 45 మెంబర్స్ అడ్వకేట్స్ అన్ని క్యాంప్లో కౌంట్ చేస్తే 45 మెంబర్స్ క్యాంప్స్లో పాల్గొన్నారు. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఏ టైం ఉంటే ఆ టైం వచ్చేవారు. అండ్ ఆల్సో ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ సాయి రెడ్డి గారు. సార్ అన్నట్టుగా బాస రాజేశ్వర గారిని పరిచయం చేయడం వల్ల సార్ కొద్దిగా సోషల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల సో నేను అనుకున్న ఏదైతే బీటీసీ అన్న ఇష్యూ మీద చేసినప్పుడు చాలా సహకారం అందించారు బాస రాజేశ్వర గారు. అండ్ దెన్ లీగల్ రిపోర్టర్స్ కూడా మేము చేసిన అన్ని కార్యక్రమాలను వాళ్ళు పబ్లిసైజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మాణికాలు కావచ్చు, ఆశనారాయణ, సాక్షి రిపోర్టర్ సార్ అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అందరూ మాకు సహకారం అందించారు. అదేవిధంగా ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద ప్యానల్ లాయర్స్. వాళ్ళు కూడా టీడీకి సంబంధించిన కేసెస్ కావచ్చు అవన్నీ ఫాస్ట్గా డిస్పోజ్ చేయడం కావచ్చు, లోకాలెస్లో కూడా మంచి ర్యాంక్ కావడం ఇవన్నీ చేయడం కూడా మీ యొక్క సహకారం అడ్వకేట్ సహకారం దీన్ని పెంచి వర్క్ అని ఈవెన్ డిఎల్ఎస్ఏ కానీ ఉంటుంది. అదేవిధంగా డిఎల్ఎస్ఏలో ఏంటంటే అడ్వకేట్ వస్తే రావడం తక్కువ, వస్తే వదిలిపెట్టరు. సో డిఎల్ఎస్ఏ అనేది నడవాలంటే కొత్త నేను వస్తూనే ఉండాలి. సో అది ఎందుకంటే వచ్చిన వాళ్ళు మేము ఇది మాతృ సంస్థ అంటారు, వాస్తవే కావచ్చు కానీ కొత్త యూత్ కూడా డిఎల్ఎస్లో ఆడిస్తేనే కదా ఇంకెక్కువ యాక్టివిటీస్ ముందుకు పోతాయి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా నేను ఏదైతే చేసుకున్నానో దానికి పూర్తిగా సహకారం మన జిల్లా నుంచి మేడం గారి సహకారం లేకపోతే నేను ఈ విధంగా కార్యక్రమాలు చేయకపోతుండే. మేడం గారి సలహాలు సూచనలు చాలా మటుకు నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా మేడం ద్వారానే అవి పరిష్కారమైనాయి. సో ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆర్డర్ పీడీ. థ్యాంక్ యూ భాస్కరరావు గారికి, అలాగే ఉమెన్స్ కోర్ట్ జడ్జి గారికి, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్ర రెడ్డి గారికి, నా కార్యవర్గానికి, సీనియర్ అడ్వకేట్స్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కోర్టు అనగానే అంత కుటుంబంగా అందరు కలిసి వస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా నా కేసెస్ ఉంటాయి కాబట్టి నేను చూస్తూ ఉంటాను. ఒకసారి ఒక అమ్మాయి లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి అటెండర్స్ బయట పంపించారు. సాధారణంగా ఇలా ఉంటుందంటే ఒక్కరిగా పంపిస్తుంటాం కాబట్టి మేడం గారు అబ్జర్వ్ చేసి మళ్ళీ చెప్పేసి వెంటనే వాళ్ళని కూడా లోపలికి పంపించేసి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది సోఫాలో. అంటే ఫ్యామిలీ కోర్ట్ అంటేనే మరి అది కుటుంబం కాబట్టి ఆమె ఇప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి కేసెస్ కాబట్టి అక్కడ మరి వచ్చేవారు భయపడే అవకాశాలు ఉంటాయి, పిడియపడే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు అక్కడ చాలా చక్కగా 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మరి మన న్యాయవాదులందరికీ మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా, కష్టం లేకుండా అందరికీ కేసులు చేయడం జరిగింది. అడిగిన వారికి సహకరించడం జరిగింది. మరి వారు బదిలీపై వెళ్తున్నందుకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ బాధాకరమైనప్పటికీ మరి మేడం గారికి హైదరాబాద్ కోరుకున్నారేమో. మరి వారి వ్యక్తిగత కారణాలతో మరి వారికి బాగానే ఉంటుంది అని అనుకుంటా ఉన్నాను. అలాగే మా డిఎల్ఎస్ సెక్రటరీ ఉదయ భాస్కరరావు గారికి వెల్కమ్ మేమే చెప్పడం జరిగింది. మా న్యూ బాడీ మళ్ళీ ఇంత తొందరగా పంపిస్తాము అనేసి అనుకోలేదు. అయినప్పటికీ వారికి ప్రమోషన్పై వెళ్ళడం వారికి సంతోషమైనప్పటికీ ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పినట్టు గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వీడీసీ వ్యవస్థ అనేది నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో పాతుకుపోయింది. దాన్ని మేము గత 25 ఇయర్స్ క్రితం నేను కూడా జూనియర్స్కి వచ్చినప్పుడు దాన్ని రూపమాపడానికి ప్రయత్నంలో భాగంగా మేము కూడా వెళ్ళేది. అయినప్పటికీ అది ఇంకా ఆ స్థితిలోనే ఉంది. మరి మాకు డిఎల్ఎస్ సెక్రటరీ గారు వచ్చినాక నేను కూడా కొన్ని మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది. మరి మా సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి బాస రాజేశ్వర్ గారిని అటాచ్ అయిన తర్వాత మరి మన జిల్లా జడ్జి గారి సహకారంతో ఈ వీడిఎస్ వ్యవస్థ నిజామాబాద్లో మొత్తానికి తుది రూపం ముట్టించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రయత్నం చేశారు. అందులో నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే మాకు గత 30 ఇయర్స్ నుంచి మేము చూస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో సఫలీకృతం అయ్యారు సార్. మీ పేరు ఎప్పటికీ వీడిఎస్ వ్యవస్థ చాలా గ్రామాల్లో మీరు చేయడం వల్ల రద్దు చేయడం జరిగింది.
ఇప్పుడు ఎవరైతే వస్తారో డిఆర్ఎస్ సెక్రటరీ గారు మరి మా మేడం గారు ఎలా ఉంటారు జిల్లా జడ్జి వారి సహకారంతో దాన్ని మళ్ళీ మొదలనివ్వకుండా దాని మొత్తానికి తుదముట్టించే ప్రయత్నం చేస్తాం సార్. మరి మీరు హైదరాబాద్కి ప్రమోషన్పై వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. మరి మేడం గారు కానీ మీరు కానీ ఎక్కడ ఉన్నా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ మీరిద్దరూ మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మీ యొక్క సమయాల్లో మాకు సహకరించినందుకు మా భారతదేశం తరఫున మీ ఇద్దరికి చాలా చాలా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. సీనియర్ అసోసియేషన్ మెంబర్స్ కూడా అందరూ మేడంగా ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఎవరు కానీ అయ్యో ఎందుకు మేడం ఉంటే బాగుండేది అనేది మా అందరి నుంచి వచ్చిన స్పందన మేడం. అలాగే ఉదయ భాస్కర్ సార్ కూడా మా భారతదేశంలో అందరూ సార్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయిన సార్ ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం సార్. మరి బదిలీపై వెళ్తున్నటువంటి ఉదయ భాస్కర్ సార్ గారికి ఆశాలత మేడం గారికి చిరు సత్కారం భారతదేశం తరఫున. అలాగే పదోన్నతిపై వెళ్తున్న న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ గారు వేదికపై రావు, జడ్జి గారు హరీష్ మేడం గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. కూడా బీడీసీ బాధలు వాళ్ళకు విముక్తి కల్పించడం అనేది చాలా వరకు చేయడం అనేది జరిగింది. ఆ జాబ్ కూడా చాలా కొంతకాలం దాదాపు తక్కువ సమయంలోనే బదిలీపై వెళ్తుంది అనేది మాకు బాధాకరం. ఆ యొక్క కోర్టులో పనిచేసిన మా న్యాయవాదులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కూడా హట్ చేయకుండా పని ఉన్న మేడం కొంచెం నాకు 1000 కోట్ల పని ఉన్నది ఏంటంటే మంచిది అని సమయం ఇవ్వడం, మన సంబంధించిన ఏ విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకొని క్లయింట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు ఇప్పుడు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేటి విడతల సమావేశం వచ్చిన జిల్లా జడ్జి గారికి, మిగతా న్యాయమూర్తులకి, ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు గత 2-3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఫ్యామిలీ కోర్టు కేసులు వెళ్ళడాన్ని ట్రాన్స్ఫర్ అనేది వృత్తిలో భాగమే కాబట్టి వారి ఇళ్ళపట్టి మరింత వారి యొక్క ఉన్నతిగా మరింత ప్రమోషన్తో వారి మరింత ఉన్నత పదవులు ఉంటారని చెప్పేసి కోరుతాము. అట్లానే మన యొక్క డిఎల్ఎస్ సెక్రటరీ గారు అతి కొద్ది కాలంలోనే న్యాయ సేవలు అందించడంలో జిల్లాలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. వారు ఇందాక చెప్పినట్టు వీడీసీ వ్యవస్థ కావచ్చు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు విస్తృతంగా నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరింత భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఫ్యామిలీ మేడం క్లాసెస్ దగ్గర పోతున్నాయంటే చాలా బాగా ఉంది. 2 years నుంచి నేను మేడం దగ్గర లీగల్ కౌన్సిల్ చేసేది. ఇంకా ఏంటంటే మేడం దాంట్లో మాకు క్రెడిట్ బాగా వచ్చింది, ఏంటంటే డిస్మిసెస్ బాగా వచ్చింది మాకు ఎంపీఓపీ కదా. అందుకే మేడంకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కానీ అంటే బేసిక్ ఆఫ్ ది డిఫెన్సెస్ సార్ని ఎక్కువ కలవలేకపోయినా కానీ ఎప్పుడు కలిసినా కూడా సార్ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు నాకు. అయితే సార్ కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా తొందరగా నేను అనుకోలేదు. అయితే సార్ కూడా ఎక్కడ వెళ్ళినా ప్రమోషన్ మీద వెళ్తున్నారు కాబట్టి మాకు సంతోషం. ఇద్దరు కూడా చాలా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇట్లానే హైకోర్టు జడ్జి దాకా వెళ్ళాలని కోరుతూ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. Our experiences, both the advocates, both the judges, we have seen the family court. Amicably, the matters were settled amicably by the honorable judge, and the parties were very happy, and the parties they feel very happy by getting the relief they sought. And legal service authority, though the cases we are sending for Lok Adalat and all those, and we have seen so many cases disposable in the Lok Adalat bench also. We have seen so many cases due to the hard effort of the honorable judges. These cases are amicably settled. So I pray God to give them good health and prosperity and the promotions which they are willing to do. And thank you everyone. And dear members,
has ensured this profession is a great opportunity for us. We used to maintain the rules and regulations and the law, and it's really this profession. If one has done and give his total devotion to this profession, definitely he will get worldly gain as well as the praise in society. So I suggest all the members of the bar that we should, when we enter this profession, we should devote ourselves entirely to pursue the matters with exploring nature. కొంత సమయమే కానీ బెంచ్ మీద దేశంతో పనిచేస్తున్నప్పుడు అసలు ఎంత అంటే అసలు చాలా ఫ్లెక్సిబుల్, అసలు పని చేస్తున్నట్టు కూడా అనిపించలేదు. అదేవిధంగా బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేశారని భావిస్తున్నాను. అదేవిధంగా మరి వారు బదిలీపై వెళ్తున్నందుకు కొంత షార్ట్ టైంలోనే కొంచెం మన మేడం గారి యొక్క సమయం మనం ఇక్కడ మనం ముందు ఎక్కువ పని చేయలేము అనేటువంటి ఒక ఆలోచన ఉంది నాకు. అయినా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తను మరి పర్సనల్గా తను వహించిందేమో మరి హైదరాబాద్ చుట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా వారు మరి ప్రమోషన్స్ మీద మరి మన ప్రధాన జిల్లా న్యాయ స్థానంలో వస్తుందని దానికి ఒకసారి చెప్తూ రావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు కూడా నేను ఒక 2-3 సార్లు కలిశాను. చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే అసలు సమస్యని ముందు పెట్టుకుని కూడా ఇమీడియట్గా స్పందించి తను సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆలోచన వ్యక్తి. వారు కూడా ప్రమోషన్ మీద వెళ్తున్నందుకు వారికి సందర్భంలో కంగ్రాచులేషన్ చెప్తూ వారు కూడా భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాకి మరి రావాలని కోరుకుంటూ మరి ఆ భగవంతుని వారికి గుడ్ హెల్త్ నేనే శాసిస్తూ వారిని కోరుకున్నాను. లక్ష్మి గారు, Ashalata garu, going on a promotion is considered actually the second additional itself is a promotion. So congratulations, madam, because I'm sure that's what you wish for. And Udayavaskar garu, the judges on the dais, off the dais, Udayavaskar and a very patient hearing, whatever it is. Her job involves more of emotions than the rule of law because she deals with family relations. And I have noticed one thing. Whenever we represent whatever our client tells us. The wife is on wrong terms with the husband or bad terms with the husband. They allege innumerable things and we represent them. And sometimes we even raise our voice, not in a bad intent, but in the heat of the argument. But madam was very patient and she always realized the importance of a parents' love, both the parents' love for a child, really in guardian on what side. She was very liberal in giving visitation rights to either of the parties. Madam, once again, one thing is, when we lose such judges who have got such friendly, amiable nature, we are apprehensive, all the advocates are apprehensive of how the new incumbent judge will. Generally, Nizamabad has a good experience. We have not been having any bad experience till now, not many bad experiences anyway. And hope the new judges also will continue the tradition, which, as told by Rajreddy Garu, has contributed a lot towards the bar and bench relations to both of you. And once again, thank you and congratulations to both of you. All the best. Judicial officer, all the advocates. ఇక్కడ నుంచి అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం అన్నది మీకెంత నష్టం మాకు కూడా అట్లాగే ఉంది. బట్ వాళ్ళిద్దరు ప్రమోషన్ మీద వెళ్తున్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
దట్టు హైదరాబాద్ అన్నది అందరికీ ప్లేస్ ఆఫ్ చాయిసే. కాబట్టి వాళ్ళిద్దరికీ అంటే వాళ్ళు కోరుకున్న ప్లేస్ వచ్చినందుకు ఇంకా హ్యాపీ. సో మీ అందరూ చాలా పాజిటివ్గా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ బార్ అన్నది చాలా నిజంగానే మంచివాడు, మంచి కోఆపరేషన్. అంటే ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మాకు కోఆపరేషన్ అన్నది మాకు తెలుసు. సో ఇప్పుడు వచ్చే జడ్జెస్ కూడా మీకు అట్లాగే కోఆపరేషన్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు అంటే ఇద్దరి సహకారం మా జ్యుడిషియరీకి కూడా చాలా ఉంది. వాళ్ళని మేమందరం కూడా వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నాము. ఇక్కడ నిజామాబాద్లో వాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నారు, ఫ్యూచర్లో రంగారెడ్డి కానీ సార్ హైదరాబాద్ వెళ్తున్నారు, హైదరాబాద్లో కూడా సేమ్ అలాగే పేరు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఫంక్షన్స్ నిర్వర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాము. వాళ్ళిద్దరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ ఆశ అండ్ భాస్కర్ సార్. డిఎల్ఎస్ఏ నెక్స్ట్ వచ్చే డిఎల్ఎస్ఏ కూడా మీకు ఇంకా సేమ్ సార్ లాగానే యాక్టివ్గా పనిచేసే డిఎల్ఎస్ఏ రావాలని మనకు కోరుకుందాము. ఆశా ప్లేస్ ఇంకా ఎవరికి ఫిలప్ చేయలేదు, ఫ్యూచర్లో చేస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసారి కూడా మంచిగా మేడం ఎంత కోఆపరేటివ్గా ఉందో అట్లాగే అదే కోఆపరేషన్ కూడా మీకు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్పెక్టెడ్గానే వచ్చాను నేను మోహన్నగర్ నుంచి ఇక్కడికి 6 monthsలోనే. అప్పుడు నిజామాబాద్ కాకపోతే నిజామాబాద్ బార్ బాగుంటుంది గట్రా అని విన్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాను. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే అందరూ అనుకుంటున్నారేమో నేను ట్రై చేశాను, బట్ ఐ డిడ్ంట్ ట్రై. ఫ్యామిలీస్ ఎంత డిస్ప్యూట్స్ ఎలా ఉన్నా ఫ్యామిలీ కోర్టులో మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాను. అంటే మీ అందరి కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఏర్పాటు చేశాను. దీనికి వచ్చిన మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు భారతలక్ష్మి గారు అండ్ ఉమెన్స్ కోర్ట్ జడ్జి గారు హర్ష మేడం, బార్ కౌన్సిల్ మెంబర్ రాజు రెడ్డి సార్ గారు, సాయిరెడ్డి సార్ గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అందరికీ కూడా థ్యాంక్స్. సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. ప్రింట్ అండ్ మీడియా ఈ ఫుటేజ్ని కవర్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్.